సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మందమర్రి మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ క్యాంటీన్లో రుచికరమైన టిఫిన్ భోజనం లభిస్తుందని, జిల్లా కేంద్రంలో మొదలైన క్యాంటీన్ విజయవంతంగా నడుస్తుందని, మండల సమైక్యలో హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుని ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశారని తెలిపారు. అక్కడ రుచి చూసి శుభ్రమైన ఆహార తినుబండారాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ రాజేశ్వర్, మండల సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్యాంటీన్ ఏర్పాటైంది. మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు క్యాంటీన్ నడుస్తున్నాయి, మంచిగా నడుస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఎస్ఎస్జి మహిళలు హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేసి క్యాంటీన్ ఓపెన్ చేశారు. మీ అందరూ ఇక్కడ వచ్చేసి భోజనం ఒకసారి టేస్ట్ చేయాల్సింది అండ్ మంచిగా నడిపిస్తారు. ఇప్పుడు మన జిల్లా కేంద్రంలో ఉన్న ఐడిఓసిలో ఉన్న క్యాంటీన్ కూడా మంచిగా నడుస్తున్నాయి, ఇక్కడ కూడా మంచిగా నడుస్తుంది. అండ్ వాళ్ళు మంచిగా నడిపించాలి, మంచి టేస్టీ భోజనం పెట్టాల్సింది. సో దాట్ ఇక్కడే కాకుండా మళ్ళీ హోమ్ డెలివరీ అట్లా కూడా ఆర్డర్ రావాలి అండ్ బిజినెస్ కొంచెం పెంచాలి. అట్లా మనము ప్లాన్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏమైనా వాళ్ళకి హెల్ప్ కావాలి, వీఆర్ రెడీ టు హెల్ప్. నేను మండలంలో ఈరోజు మన జిల్లాలో ఉన్న మందమర్రి మండల సమావేశం సంబంధించి ఇక్కడ మందమర్రి మండలంలో ఇందిరా మహిళా శక్తి అనే క్యాంటీన్ ప్రారంభం ఇది మన సంఘ సభ్యులు మాత్రమే దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే నిర్వహణ చేస్తారు. తర్వాత ఇక్కడ భోజనము, టిఫిన్ అన్నీ కూడా నడుస్తాయి. ప్రతి కూడా సంఘ సభ్యులే చేస్తారు. అదే కాకుండా వాళ్ళు బయట నుంచి ఏదైనా క్యాటరింగ్ ఆర్డర్ వచ్చినా కూడా వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు ఎవరైనా ఆర్డర్ ఇచ్చిన స్వీట్స్ కానీ, మిక్చర్స్ కానీ, అప్పాలు కానీ, చెగోడీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు ప్రారంభం చేసినాము. ఒక 10 మంది ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా రోజు రోజులో పెరిగిన కొద్ది కూడా ఇక్కడ కొంతమంది కనిపించినా కూడా మళ్ళీ వాళ్ళ ఇళ్లలో కూడా కొన్ని వస్తువులు చేసి తీసుకొస్తారు. దాదాపు ఒక 40 మంది వరకు కూడా దీనివల్ల ఉపాధి కలుగుతుందని తెలియదు. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అండ్ బ్యాంక్ లింకేజ్గా పనిచేస్తున్నాను. మన జిల్లాలో మొత్తము 5 క్యాంటీన్లు సార్. 5 క్యాంటీన్లో ఇప్పటికీ మనకు ఐడిఓసి కలెక్టరేట్ నస్పూర్లో ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లక్షపేటలో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మన మందమర్రి మండల సమైక్య ద్వారా మందమర్రిలో ఒకటి క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇంకా 2 అండర్ ప్రాసెస్లో ఉన్నవి. ఒకటి బెల్లంపల్లి అండ్ ఒకటి చెన్నూరు. ఈ 2 కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి సార్. ఈరోజు మందమర్రి ప్రజల వాసులకు శుభదినం అనుకోవచ్చు. దీని ఓవరాల్ ఎస్టిమేషన్ కాస్ట్ సార్ 8 lakhs. 8 lakhsతో కన్స్ట్రక్షన్ మందమర్రి మండల సమైక్య చేసి మందమర్రి మండల సమైక్యలోని ఒక 3 గ్రామ సంఘాలకు ఇవ్వడం జరిగింది సార్. 3 గ్రామ సంఘాల సభ్యులు, అంటే 4 సభ్యులు దీన్ని రన్ చేసుకుంటున్నారు సార్. దీని ద్వారా బ్యాంకు నుంచి 3 లక్షల రూపాయల లోన్ తీసుకొని 3 లక్షల రూపాయలతో ఫుడ్ మెటీరియల్, తర్వాత నెక్స్ట్ కుకింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా అండ్ ఫర్నిచర్ ఇదంతా తీసుకొని వాళ్ళు ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది సార్. దీని మనకు ఆన్లైన్లో
10 మంది మహిళలు కనపడతారు. ఇంకా ఆఫ్లైన్లో ఒక 40 నుంచి 50 మంది మహిళలు దీని ద్వారా రోజు జీవనోపాధి లభిస్తుంది వాళ్ళకి. తప్పకుండా ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందుతామని అనుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి, లక్ష్యాన్ని కావాలి అనేది ఉద్దేశంలో భాగంగా ఈ రోజు మన మందమరిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ. మావోయిస్టులు అడవుల్లో ఉండి సాధించేది ఏమీ లేదని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామం నుండి దండకారణ్య మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న జాడి పుష్ప, ఆమె భర్త జాడి వెంకటిల కుటుంబ సభ్యులను కలిసి ప్రభుత్వానికి లొంగిపోవాలని సూచించారు. అనంతరం సిపి మాట్లాడుతూ 1994 సంవత్సరంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరిన భార్యాభర్తలు జాడి పుష్ప, జాడి వెంకటీలు 25 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ వారి కుటుంబ సభ్యులకి దూరంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం లొంగిపోయే మావోయిస్టులకి పునరావాసంతో పాటు వారిపై ప్రకటించిన రివార్డులని అందజేస్తుందని తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో టెక్నికల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న జాడి భాగ్య అలియాస్ పుష్ప, ఆమె భర్త జాడి వెంకటి అలియాస్ సురేష్లు లొంగిపోయి కుటుంబ సభ్యులతో జీవించాలని కోరారు. 10 సంవత్సరాల కిందట లొంగిపోయిన మావోయిస్టులకి కూడా ప్రభుత్వం తరపున పునరావాసం కల్పించినట్లు సిపి తెలిపారు. పోలీసులు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని మావోయిస్టులు గమనించాలన్నారు. మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి పోలీస్ శాఖ తరపున తాము అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. మావోయిస్టు పార్టీలో అత్యధికంగా తెలంగాణ ప్రాంతం నుండే 17 మంది పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రాంతం నుండి దండకారణ్యంలో సలాకుల సరోజ అలియాస్ దీప, ఆరేపల్లి కృష్ణ అలియాస్ కిట్టు, జాడి భాగ్య అలియాస్ పుష్ప, జాడి వెంకటి అలియాస్ సురేష్, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాస్, బబ్బెర రవి, ఆత్రం లచ్చన్న, మల్లోజుల వేణుగోపాల్, సత్యనారాయణ, అప్పాజీ, మల్లా రాజిరెడ్డి లాంటి అగ్రనాయకులు మావోయిస్టులుగా కొనసాగుతున్నారని చెప్పారు. వీరంతా అడవుల్ని వీడి స్వచ్ఛందంగా లొంగిపోవాలని కోరారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించలేరని, ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు నేరుగా సేవలు అందించాలని సిపి మావోయిస్టులకి సూచించారు. కుటుంబ సభ్యులకి దూరంగా అడవుల్లో మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టు నాయకులు పోలీస్ ఎన్కౌంటర్లో తమ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మావోయిస్టుల ఆయుధాలు వీడి జనజీవన శ్రమంతిలోకి వస్తే వారిపై ఉన్న రివార్డులతో పాటు ప్రభుత్వం తరపున అందించే ఆర్థిక సహాయాన్ని వారికి అందేలా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న జాడి భాగ్య అలియాస్ పుష్ప సోదరుడు ఆవుల గంగన్న తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని సిపి శ్రీనివాస్ దృష్టికి తీసుకొని వచ్చారు. తన కూతురు స్వప్న నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రైవేట్ గా పనిచేస్తుందని, ప్రభుత్వ ఉద్యోగం కల్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దీనికి సిపి శ్రీనివాస్ స్పందిస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తారని చెప్పారు. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడినా తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని గంగన్న కూతురు స్వప్నకి సిపి శ్రీనివాస్ సూచించారు. ఉద్యోగ ప్రిపరేషన్, కోచింగ్ కి అయ్యే ఖర్చులు పోలీస్ శాఖ భరిస్తుందని భరోసానిచ్చారు. అనంతరం జాడి భాగ్య అలియాస్ స్వప్న తల్లి ఆవుల మల్లమ్మ, సోదరుడు ఆవుల గంగన్నలకి ఎప్పుడు అవసరమైన వైద్య సహాయం అందించాలని స్థానిక తాళ్ల గురిజాల ఎస్ఐ చుంచు రమేష్ సిపి శ్రీనివాస్ ఆదేశించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకి బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు, దుప్పట్లని సిపి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలుద్దీన్లు పాల్గొన్నారు. మాజీ నక్సలైట్లు, తర్వాత ఆల్రెడీ ఇంకా అడవిలో ఉన్న నక్సలైట్ల ఫ్యామిలీస్ని కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా నేను, డీసీపీ గారు, తర్వాత వైసీపీ గారు, మా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు ఇక్కడ చందనవెల్లి విలేజ్ బెల్లంపల్లి టౌన్ పక్కకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీరు జాడి పుష్ప గారి యొక్క పేరెంట్స్. జాడి పుష్ప గారు 1999లో మన ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఆల్రెడీ దాంట్లో ఉద్యమంలోకి వెళ్ళిపోయి యూజీలో ఉన్న అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరి కోసం మేము రిక్వెస్ట్ చేయడానికి, తర్వాత వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాగోగులు ఎలా ఉన్నాయని చూసుకోవడానికి, తెలుసుకోవడానికి, తర్వాత వాళ్ళ నుంచి మేడం వాళ్ళ మదర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీ పేరేంటమ్మా? మళ్ళీ ఇప్పించడం జరుగుతుంది. తర్వాత మీ మీద కేసులు ఉన్నాయని కూడా చట్ట ప్రకారంగా జరుగుతాయి. అది మీకు పోలీస్ నుంచి అత్యంత సహకారం ఉంటుంది. వీళ్ళు చాలా బాధపడుతున్నారు. తన కూతురు పోయిందని, ఇంతవరకు జాడలేదని 25 సంవత్సరాలు అవుతుంది. సో వీళ్ళ ఇంట్లో కూడా
ఉన్న 2-3 ఒకరు జరిగింది. వాళ్ళు ఇంకా చాలా బాధలో ఉన్నారు. అందుకనే మాకు ఎక్స్ప్రెస్ చేశారు. ఆమె ఈవెన్ మీడియా ముఖంగా కూడా మాట్లాడలేకపోతున్నారు. 2 భార్యాభర్తలు మాకు వస్తే మా ముఖంగా మీకు మీ సందర్భంగా అడవిలో నుంచి జనజీవనలోకి రావాలని కోరుకుంటాము. అలాగే మొత్తము పెద్దపల్లి అండ్ మంచిర్యాల మొత్తం టోటల్ కమిషనరేట్లో చూస్తే అందరూ మొత్తం 17 మంది అండర్ గ్రౌండ్లో ఉన్నారు. అలాగే సరోజ గారు ఉన్నారు, తర్వాత ఆరేపల్లి కృష్ణ గారు, జాడి పుష్ప గారు అయితే వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. అలాగే జాడి వెంకటి గారు పుష్ప గారి హస్బెండ్ అంటున్నారు, ఆయన కూడా లోపల ఉన్నారు. ఆయన కూడా రావాలని కోరుకుంటున్నాము. బండి ప్రకాష్ గారు, బబ్బెర రవి గారు, తర్వాత ఆత్రం లచ్చన్న గారు, ఇలా 17 మంది మొత్తం ఉన్నారు. అలాగే మల్లా రాజిరెడ్డి గారు, నారాయణ గారు, మల్లోజులు వేణుగోపాల్ గారు, సత్యనారాయణ రెడ్డి గారు, తాడు ఐలయ్య గారు, ఆలేటి రాజమల్లు గారు, దీకొండ శంకరయ్య గారు, కనకాల రాజిరెడ్డి గారు, జువాడి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి మొత్తం టోటల్గా 17 మంది ఉన్నారు. అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు వచ్చేసి జనజీవన సంస్థలో కలవాలని కోరుకుంటున్నాము. మీ ఫ్యామిలీలతో ఈనాటి కావాలని కోరుకుంటున్నాము. మీకు అందరికీ ఈ గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ వచ్చినా మేము దగ్గరుండి చేసి మీరు సరెండర్ అవ్వాలని కోరుకుంటున్నాము. మీరు ఎవరి ద్వారానే రావచ్చు. థ్యాంక్ యూ. పడ్డది అది ఫాల్స్ అని తేలింది. అది తర్వాత ఈ లేఖలు కూడా ఎవరు రాస్తున్నారు అనేది మేము డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము విల్ కమ్ అప్ విత్ ఫైండింగ్స్. అంటే మీడియా మిత్రుల ద్వారా వచ్చిన కూడా ఫార్వర్డ్ చేసిన కూడా నో అట్లాంటి ఎవరైనా బెదిరిస్తే మాత్రం మేము చాలా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, కేసులు కడతాము. దాంట్లో డౌట్ లేదు. మేము త్వరలోనే ఈ పత్రికల్లో తర్వాత ఈ యొక్క కరపత్రాలు ఎలా వాట్సాప్ దాంట్లో సర్క్యులేట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని మాకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా వీఆర్ వెరీ నియర్ టు రీచ్ దెమ్. విల్ కమ్ అప్ విత్ రిజల్ట్స్ వెరీ సూన్. జిల్లా చెన్నూరుపట్నంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై రోడ్డుపై బైఠాయించి పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. పత్తిని కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మకానికి వచ్చిన ప్రతి వాహనానికి టోకెన్లు ఇచ్చి పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి రైతుల నిరసనతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచాయి. జిల్లా కలెక్టర్, నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకున్నారు. హలో ఒక్క మిల్లు పోతాయి, ఒక్క మిల్లు పోతాయి. ఒక్క రోజు దళారు వ్యవస్థ లేదు, వ్యవస్థ లేదు. ఎందుకు లేదు? లేదని మీరు ఎట్లా అంటారు? మొత్తం రైతులే ఉన్నారు, కూడా ఉన్నారు. నష్టపోతాడు. రైతు ఏం విషయం తెలియదు. టోకెన్లు ఎట్టించింది మీరు? రాత్రి వచ్చి టోకెన్ ఎట్టించింది? CPO down down, CPO down down, CPO down down.
మార్కెట్ కమిటీ ఏరియాలోని మొత్తం ప్రతి రైతుది బేషరతుగా కొనుగోలు చేయాలని ప్రతి రైతు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ టోకెన్ సిస్టమ్ తీసేసి బేషరతుగా ఇంతకు ముందు జరిపినట్టే జరపాలి, ప్లస్ రిజిస్ట్రేషన్లు కూడా ఆపాలని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేసి ఇంతకుముందు పాత పద్ధతిలో ఎలాగైతే జిన్నింగ్ మిల్లులలో చేసినారో ఆ విధంగానే జరపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 5 జిన్నింగ్ మిల్లు నడుస్తున్నాయి. 10 రోజుల కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడతాను. రైతులు ఏంటంటే కొంటారన్న ఆశతోని దాదాపు ఒక 250 బండ్లు నింపుకొచ్చి మార్కెట్ల నుంచి సీరియల్ రోడ్కు పెట్టడం జరిగింది. కానీ సిపిఓ నేనేదో టోకెన్ సిస్టమ్ 40 కొంటా అంటాడు. కానీ మా రైతులు 40కి ఒప్పుకోరు. మొత్తం బండ్లను ప్రతి జిన్నింగ్ మిల్లుకు పంపాలని మేము ఈడ రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది. కానీ ఈ సిపిఓ కానీ సెక్రటరీ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా నచ్చి రైతులకు న్యాయం చేయాలి. ఈ టోకెన్లలో కూడా కొందరు బ్రోకర్ గాళ్ళ బండ్లు ఉన్నాయి. కానీ ఆ బ్రోకర్ గాళ్ళు పోయినా మా రైతులకు న్యాయం జరగాలి. ఇంతకుముందు ఫస్ట్ తీసిన పత్తే మేము పోలే, ఇప్పటికే 100 రూపాయలు తగ్గించి రైతు చాలా నష్టపోతాడు. ఇంకా కొందరు రైతులది ఫస్ట్ది ఇంకా తీయలే. ఎందుకంటే మార్చి ఎండింగ్ వరకు ఈ ఒక శని ఆదివారం తప్ప సీరియల్ పత్తి కొనాలని రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి రైతులను ఆదుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా లేబర్ కోడ్లను రద్దు చేసి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వ నిధులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో కార్మిక రైతు సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. రైతుల పాలిట శాపంగా మారిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకి వేతనాలు పెంచి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకి అనుగుణంగా రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బడ్జెట్లో పేద బడుగు బలహీన వర్గాలకి ఉన్నటువంటి బడ్జెట్లో నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు బడ్జెట్ ఉండడంతో దానికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు సంఘాల ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కార్మికులకు 60 చట్టాలు ఉంటే 4 కోట్లుగా మార్చి ఈరోజు రైతులకు కార్మికులకు రావాల్సినటువంటి చట్టాలను కూడా పూర్తిగా తీసేసే పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. కార్మికులకు అందాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని కార్పొరేట్కి అప్పచెప్పే పరిస్థితులలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దాన్ని వ్యతిరేకంగానే ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రైతులకు రావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు ఏమాత్రం కల్పించకుండా రైతులకు ఏదో 3 చట్టాలు కల్పిస్తూ ఈరోజు రైతులను కూడా ఎంఎస్పీ చట్టం ఇవ్వనటువంటి పరిస్థితులలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీనికి నిరసనగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలోని దిష్టిబొమ్మలు దానం చేసి వీటిపైన తక్షణమే పునరాలోచన చేసి ఏదైతే కార్మికులకు రైతులకు కావాల్సినటువంటి బడ్జెట్ ఉందో దాన్ని ఆ బడ్జెట్ని పొందుపరిచే విధంగా పార్లమెంట్లోని చర్చ జరపాలని చెప్పేసి ఆ చర్చలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కూడా గొంతెత్తి మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో గవ్వల్ జోన్ పరిధిలోని అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో బుధవారం జన్నారం పట్టణం బంద్ పిలుపునివ్వడంతో వ్యాపారులు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అటవీ ఆంక్షలు ఎత్తివేసి జన్నారం మీదుగా లోకల్ నాన్ లోకల్ అన్ని రకాల వాహనాలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా 24 గంటలు రాకపోకలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అటువంటి ఆంక్షలతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని, గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకి గురిచేస్తున్నారని అన్నారు. జన్నారం మీదుగా ఆదిలాబాద్ నిర్మల్ వైపు వెళ్లి అన్ని రకాల లోకల్
నాన్ లోకల్ భారీ వాహనాలకి అనుమతించాలని చెక్ పోస్టులు వద్ద అటవీ ఆంక్షలు విధిస్తూ వాహనాలను నిలిపివేస్తున్నారని వారు అన్నారు. అటవీ శాఖ చెక్ పోస్టులపై వసూలు చేస్తున్న సెస్ పూర్తిగా నిషేధించాలని మండల ప్రజలు డిమాండ్ చేశారు. मेरी बात सुन, तेरा को कुछ भी नहीं हो रहा, तेरे ज़्यादा प्रॉब्लम है सवाल है, बात समझ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో ముందు ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ నాయకులు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఆర్టీసీ భవన్ లో సమ్మె నోటీస్ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నాయకుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు. వెంటనే అద్దె బస్సుల్ని రద్దు చేసి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎలక్ట్రికల్ బస్సుల్ని కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలని డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్తో వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2017 వేతన సవరణ బకాయిలు అన్ని డిఏలు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఒకటే నిమిషం వస్తుంది. అవురు అనండి కొంచెం అనండి. అరే ఒక్కటే నిమిషం ఆగండి. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కులగణన సర్వేని మంగళవారం అసెంబ్లీలో సీఎం యనుమల రేవంత్ రెడ్డి ఆమోదించిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ టాకీస్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటాలకి పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కులాలకు అంటే అనుకూలంగా అన్ని కులాలకు లబ్ధి చేకూరే విధంగా ఏదైతే కులగణను మన పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో దానికి మేము వారికి అంటే కృతజ్ఞతగా పెద్దలు సురేఖమ్మ గారు అలాగే మా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే బట్టి విక్రమార్క గారికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మిఠాయిలు పంపిణీ చేసుకొని అలాగే బాణసంచ కలిసి ఏదైతే ఈ కులగణన అనేది అంటే రాజకీయంగా సీట్ల కోసమే కాకుండా ఆర్థికంగా అలాగే విద్యాపరంగా అలాగే సామాజిక పరంగా ప్రతి ఒక్కరికి అంటే లబ్ధి చేకూరే విధంగా ప్రతి కులానికి లబ్ధి చేకూరే విధంగా ఇప్పుడున్న మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైంది ప్రజలకు ఎలాగైతే లబ్ధి చేకూరాలి ఎట్లయితే లాభం జరుగుతుందో అనే ఉద్దేశంతో కులగణన అనేది చేపట్టడం జరిగింది. కులగణన కూడా ఎంతో త్వరగా పూర్తి చేసి మన ప్రజల వద్దకు తేవడం జరిగింది. అలాగే పెద్ద ప్రేమ్సాగర్ రావు గారు కానీ సురేఖమ్మ గారు కూడా నవంబర్ 2వ తారీఖు రోజు అన్ని కులాలను అన్ని పార్టీలను అందరినీ మమేకం చేసి ఒక పార్టీ అంటే ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అక్కడికి అంటే వాళ్ళ స్టేట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఏదైతే పెద్ద ప్రేమ్సాగర్ సురేఖమ్మ గారు కూడా అంటే చాలా అంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ కులగణన అనేది ప్రతి ఒక్కరికి అంటే లబ్ధి చేకూరే విధంగా ఉన్నది. ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్లు కూడా బీసీలకు కూడా 42% అని ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. దాన్ని చూసి అంటే వాళ్ళు ఓర్వలేక టీఆర్ఎస్ కేటీఆర్ గారు వాకౌట్ చేసి బయటికి పోవడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ బీసీల మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు బీసీలకైనా ఎస్సీలకైనా మైనార్టీలకైనా ప్రతి కులానికి లబ్ధి చేకూరే విధంగా కులగణన చేస్తే దాన్ని నచ్చక వాకౌట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇది ఒక దురుద్దేశపూర్వకమైన చర్యలుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కులగణన చేసి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న అసెంబ్లీలో మరియు క్యాబినెట్లో కులగణన మరియు ఎస్సీ వర్గీయులపై అసెంబ్లీ మరియు క్యాబినెట్ ఆమోదం పొందిన సందర్భంగా ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మంత్రివర్గానికి కూడా పాలాభిషేకం చేసి ఇక్కడ ఘనంగా సంబరాలు జరుపుకుంటూ స్వీట్లు పంచుకోవడం జరిగింది, బాణసంచ పెంచడం జరిగింది. ఏదైతే కులగణన అనే కార్యక్రమం పెద్దలు మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తను ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నికల వాగ్దానంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ వేసి 160 కోట్ల నిధులతో కులగణన కార్యక్రమం నవంబర్ 6న కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో దాదాపు 97% మంది కూడా ప్రజల కుటుంబాలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కులగణన అనేది భారతదేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రక ఘట్టం అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సకుటుంబ సర్వే అని ఏర్పాటు చేసి బీసీలను తక్కువగా చూపించడం జరిగింది, ఎస్సీలను కూడా తక్కువగా చూపించడం జరిగింది. ఈరోజు కులగణన ద్వారా విద్య, ఉపాధి, ఉద్యోగం, ఆర్థిక రంగాల్లో వెనుకబడే వారికి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా పరిపాలనలో కూడా సంక్షేమ పథకాలు కూడా అన్ని కులాలకు అంతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కులగణన చేపట్టడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలకు కూడా సమానంగా వచ్చే అవకాశాలు జరిగినట్టు కూడా కల్పించే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించడం జరిగింది. మేము సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రిటైర్డ్ జస్టిస్ షమీ మహమ్మద్ గారి ఇచ్చిన నివేదికారంగా నిన్న కూడా అసెంబ్లీలో కూడా వాళ్ళు ఎస్సీ వర్గీకరణను కూడా ఆమోదించడం చేయడం జరిగింది. ఈరోజు అట్టడుగు వర్గాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అట్టడుగు వర్గాలకు ఈ కులగణన ద్వారా లాభం చేకూరుతుంది. కేవలం ఇది ఒక దళిత బీసీ వర్గాల అందరికీ కూడా న్యాయం జరిగే ఒక కార్యక్రమాన్ని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ కులగణన చేపట్టే ముందు ప్రభుత్వం అన్ని వర్గాల సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. మేధావి వర్గాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరి యొక్క సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ మంచిర్యాల జిల్లాలో పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో
నవంబర్లో కూడా ఇక్కడ అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు మేధావులతోటి సదస్సు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కులగణనకు ప్రతి ఒక్కరికి మద్దతు కూడా ఉంది, ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కులగణన జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఈ కులగణన మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, మొత్తం భారతదేశం అంతా కూడా జరగాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది. ఈ కులగణన ద్వారా అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేకూరుతుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మిత్రులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మంత్రి వర్గానికి, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. నేటి ఎస్ఎన్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారం